అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 63వ భాగం. రచయిత వనజ గారు. ఈ గ్యాప్‌లో రాబర్ట్ సిరి మీదకొచ్చి ఆమెను పక్కకు తొలగించాలనుకోవడంతో సిరి ఇక సైలెంట్‌గా ఉంటే అవ్వదనుకొని చీర చెంగు నడుం చుట్టూ దోపుకొని నా బిడ్డకేమీ కాకుండా చూడు స్వామి అని మొక్కుకొని ముసలి రాబర్ట్‌ని లాగిపెట్టి కొట్టింది సిరి. వాడి అహం దెబ్బతిన్నదేమో. రాబర్ట్ సిరిని లాక్కొని గట్టిగా సోఫాకేసి గుద్ది అర్జున్ డానియల్ సేట్‌ని కొడుతూ బిజీలో ఉంటే సిరిని లాక్కొని బయటకిడ్చుకుంటూ వెళ్తూ, రేయ్ అర్జున్, ఇప్పుడు కూడా నిన్ను గెలవాలనివ్వర్రా. నా కొడుకు పోయిన బాధ, నీ పెళ్ళాం పోయిన బాధ ఇద్దరం అనుభవించాలని చెప్పి సిరిని తీసుకొని అర్జున్‌కి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రాబర్ట్. అర్జున్ మాత్రం డానియల్‌ని ఎంత కొడుతున్నా అతను ఏమవ్వకపోవడం విడ్డూరం అనిపించడంతో సిరిని రాబర్ట్ తీసుకువెళ్ళని చూసి అంతగా రియాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు అర్జున్కి. అందుకే రాబర్ట్ సిరిని తీసుకుని వెళ్తున్నా కూడా ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి ఇక డానియల్ని తన బలం మొత్తం అంతా కూడా చేతుల్లోకి తీసుకొని రెండు చెవుల మీద గట్టిగా ఒకేసారి బలంగా కొట్టాడు. ఆల్రెడీ ఫినిష్ అయిన సేట్ మాత్రం ఒక మూలన పడిపోయి జరిగేది చూస్తూ ఉన్నా కూడా అతనికి ఏమీ తెలియడం లేదు. అర్జున్ కొట్టిన దెబ్బకి డానియల్కి ఒక్కసారిగా ముక్కుల నుండి రక్తం కారుతూ కింద పడిపోయాడు అతను. అది చూసి అర్జున్ వాడిని ఒకసారి చెక్ చేసి ఫాస్ట్గా బయటకు వచ్చి జీప్ ఒకటి తీసుకొని వాచ్మెన్ వంక చూశాడు. అతను కాస్త మంచివాడేమో అర్జున్ వెళ్ళిన వైపు చూపించాడు. అర్జున్ ఇంకా జీప్ని వేసుకొని ఫుల్ స్పీడ్లో వెళ్ళాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత సిరిని తీసుకుని వెళ్తున్న రాబర్ట్ కార్ కనిపించడంతో ఇంకా వేగం పెంచాడు అర్జున్. ఒక పక్క సిరికేమో సోఫా తగిలి కడుపులో నొప్పి పుట్టినట్టుగా అనిపిస్తూ ఉంటే రెండు చేతుల్లో కడుపుని పట్టుకొని భయపడుతూ బీపీని తగ్గించేసుకుంటోంది. రెండు కార్లు రోడ్ మీద వేగంతో వెళ్లడంతో అక్కడున్న పోలీసులు కామ్గా అయితే ఉండరు కదా. అందుకే అర్జున్ రాబర్ట్ల వెనుకపడి పట్టుకోవాలని చూశారు. ముందు రాబర్ట్ దొరికినా ఎప్పటికప్పుడు ఈ దేశంలో ఉంటే ఆ దేశం నకిలీ ప్రూఫ్ను చేయించుకునే రాబర్ట్ పోలీసులకి దొరికినా కూడా అదే చూపించాడు అతనికి. ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నారు అని పోలీసులు తనని అడగడంతో షీ ఈజ్ మై డాటర్ అండ్ లాట్ సమ్ స్టమక్ పెయిన్, ఎమర్జెన్సీ మెడికల్ రిక్వైర్మెంట్, సో వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అని అంటూ తను నా కోడలు, అందుకే తనకి కొంచెం స్టమక్ పెయిన్, అర్జెంటుగా డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాను అని, అందుకే ఇంత ఫాస్ట్గా కార్ని నడుపుతున్నాను అని ఆ పోలీసులతో చెప్పాడు రాబర్ట్. అలా చెప్పడంతో చుట్టుపక్కల ఏవి పట్టించుకునే స్థితిలో లేని సిరి పొట్ట పట్టుకొని కూర్చొని అలాగే నొప్పితో విలవిల్లాడుతూ ఉండడంతో పోలీసులు కూడా అదే నమ్మి రాబర్ట్ని వదిలేశారు. కానీ ఇంకా పోలీస్, వేర్ ఆర్ యూ గోయింగ్, దట్ సైడ్, హియర్ ఇస్ ద హాస్పిటల్ అంటూ హాఫ్ కిలోమీటర్లో కనపడుతున్న హాస్పిటల్ని చూపించి యూ షుడ్ గో దేర్ లేడీ పోలీసులు తోడుపెట్టి పంపించాడు. షిట్ అని స్టీరింగ్ని కొట్టిన రాబర్ట్ ఇప్పుడు ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా వాళ్ళు చెప్పినట్లు చేయకపోయినా ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని భావించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు సిరిని. ఈసారి అర్జున్ని పట్టుకున్న పోలీసులు హూ ఆర్ యూ అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్గా. దానికి అర్జున్ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో వే డిడ్ యూ కమ్, షో బీ యువర్ ఐడి ప్రూఫ్, వై ఆర్ యూ గోయింగ్ సో ఫాస్ట్లీ అని వాళ్ళు అడగడంతో అర్జున్ రెండు చేతులు పైకెత్తి ఐ ఆమ్ మిస్టర్ అర్జున్ చంద్ర, ది మ్యాన్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హ్యాడ్ కిడ్నాప్ మై వైఫ్, సో ఐ ఆమ్ గోయింగ్ టు సేవ్ హర్, సో దట్ ఐ హ్యావ్ డ్రైవింగ్ ఫాస్ట్. అంటే నా పేరు అర్జున్ చంద్ర, ముందుగా వెళ్తున్న వ్యక్తి నా వైఫ్ని కిడ్నాప్ చేశాడు, తనని కాపాడుకోవడానికి నేను వెళ్తున్నా అని చెప్పాడు. కార్ని ఫాస్ట్గా పోనిస్తున్నానని తను పోలీసు నన్న విషయం దాచి, కానీ ఒక పోలీస్ వచ్చి సార్ హీస్ టెల్లింగ్ లైస్, హీ ఈజ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్, సీ దిస్ న్యూస్ అంటూ యూట్యూబ్లో సబ్ టైటిల్స్తో ట్రెండ్ అవుతూ ఉన్న అర్జున్ అమ్మాయిలను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడినట్టు విషయమంతా తాలూకు వీడియో ఆఫీసర్కి చూపించాడు. ఒక నార్మల్ కౌన్సిల్. దాంతో వాళ్ళు కూడా అర్జున్ని నమ్మి సారీ మిస్టర్ ఆఫీసర్ అనడంతో అర్జున్ చేతులు తెచ్చి వాళ్ళకి సెల్యూట్ ఇస్తూ కెన్ ఐ ప్రొసీడ్ నౌ అని అడగడంతో యా ష్యూర్, బట్ ఇఫ్ యూ డూ ఎనీథింగ్ హియర్ యూ హ్యావ్ టు ఫేస్ ఫర్ దిస్ కంట్రీ, సో ఇట్ ఇన్ మైండ్ అండ్ డూ కేర్ఫుల్. అండ్ అర్జున్, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అని అడగడంతో ఎస్ మిస్టర్ అర్జున్, ఇక్కడ ఏదైనా చేస్తే ఈ కంట్రీ రూల్స్ ప్రకారం ఏమైనా శిక్ష పడవచ్చు కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి అని ఆఫీసర్ చెప్పడంతో ఓకే సార్ థ్యాంక్ యూ అని ఆఫీసర్కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇంకోసారి థ్యాంక్ యూ చెప్పి రాబర్ట్ వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళాడు అర్జున్ కూడా. రాబర్ట్ సిరి లక్కీగా తనకి తోడు ఒక లేడీ పోలీస్ కూడా ఉండడంతో డైరెక్ట్ గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని సిరిని చూపించారు ఇద్దరు. ఆమె ఏం లేదు, బీపీ డౌన్ అయింది, ఏదైనా బలంగా తగులుకుందని ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటే సిరి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్తూ ఉంది. ఆమె అన్నీ విని ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇవ్వడంతో సిరికి కాస్త నిద్రగా అనిపించింది. అందుకే హాస్పిటల్ బెడ్ మీదే అలాగే పడుకొని ఉంది. రాబర్ట్ అక్కడ బయటే ఉండడంతో అర్జున్ వస్తూ ఉండడం గమనించి వీడెవరు,
ఈ పోలీసులకు తెలిసిపోయినట్టుంది, అందుకే వాణ్ణి వదిలేసినట్టున్నారు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి సిరిని లాక్కొచ్చి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ని దొబ్బేసి మరలా బయటికి పరిగెత్తాడు రాబర్ట్. కానీ ఈసారి తెలివిగా ఆలోచించిన అర్జున్ పక్కన వెళ్తున్న ఒక ఖాళీ స్ట్రెచర్ని రాబర్ట్ వైపుకి తోశాడు. దాంతో అసలే ముసలి ప్రాణం కాబట్టి అది గుద్దుకొని ముందుకి తూలాడు రాబర్ట్. ఈ గ్యాప్లో అర్జున్ ఫాస్ట్గా వచ్చి సిరిని పక్కకు లాగేశాడు. రాబర్ట్ని 2 దెబ్బలు పీకగానే ఇంకా పెరిగి దగ్గరలో ఉన్న నర్స్ చేతిలో సిజర్ తీసుకొని అర్జున్ అరచేతిలో గుచ్చేశాడు రాబర్ట్. అర్జున్ గారు అంటూ సిరి అర్జున్ దగ్గరికి రావడంతో ఈసారి రాబర్ట్ ఇద్దరిని తోసేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తాడు. అలర్ట్గా ఉన్న అర్జున్ సిరిని కింద పడకుండా తన మీదకి లాక్కుంటూ సేఫ్గా పట్టుకున్నాడు. అర్జున్ గారు వాడు వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి సిరి చెప్పడంతో ఈసారి ఆ వంక చూసి నువ్వు బాగున్నావు కదా అని అడిగాడు అర్జున్. ముందు వాడిని పట్టుకుందామని సిరి చెప్పడంతో నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను చూస్తాను అని అంటూ మళ్ళీ నేను తీసుకొని వెళ్తాను అని అర్జున్ సిరిని అక్కడే హాస్పిటల్లో వదిలేసి వెళ్ళబోతూ ఉంటే, లేదు అర్జున్ గారు, వాడి చావు అంతమంది అమ్మాయిల బాధలను చూసిన ఈ కళ్ళు వాడి చావుని చూడాలి, నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పింది సిరి. వీళ్ళు ఇలా బయటికి వెళ్ళేలోపే రాబర్ట్ కార్ స్టార్ట్ చేసి ఉంటే అర్జున్ ఫాస్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్ తీసుకొని వాడిని ఫాలో అవటం స్టార్ట్ చేశాడు. అర్జున్ 2 పీకినప్పుడే కాస్త సొమసిల్లినట్టుగా అయిపోయిన రాబర్ట్ అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయలేకపోయాడు. దాంతో అర్జున్కి రాబర్ట్ని పట్టుకోవడం చాలా సులువైంది. కానీ రాబర్ట్ మాత్రం స్ట్రైట్గా రోడ్డు మీద వెళ్లకుండా సైడ్కి కనపడిన ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్కి డేంజర్ అనిపిస్తున్నా కూడా ఒక దేశద్రోహిని పట్టుకోవాలన్న ఇదితో అడవిలోకి వెళ్ళాడు అర్జున్. వెళ్లేలోపే రాబర్ట్ అక్కడున్న ఫారెస్ట్ ట్రైబ్స్ని మాట్లాడుకొని అర్జున్ మీదకి ఉసిగొల్పాడు. వాళ్ళు పదునైన బాణాలు అర్జున్ మీదకి తీసుకొచ్చి పొడవాలని చూస్తే చాలా తెలివిగా వాటి నుంచి తప్పించుకున్నాడు అర్జున్. ఇప్పుడు అర్జున్కి చాలా కష్టమైంది, సిరిని కాపాడాలి, తనని కూడా కాపాడుకోవాలి. అందుకే అర్జున్ సిరిని వద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆమె వచ్చింది కాబట్టి చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఎదుర్కోవడం కంటే ముందు వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు అర్జున్ సిరిలు. కాసేపు అలాగే తప్పించుకొని ఇక ఇలా అయితే లాభం లేదని ఫైట్ చేయాలని నిర్ణయించుకున్న అర్జున్ వాళ్ళ చేతుల్లో ఒక బాణం లాక్కొని ఒకటి గురిపెట్టి విసిరాడు. పోలీస్ ట్రైనింగ్లో మొత్తం ఆర్చరీ లేకపోయినా కూడా దాని మీద మినిమం నాలెడ్జ్ ఉండడంతో గురి తప్పకుండా అర్జున్ ఆ ఆరోస్ని తిరిగి వాళ్ళ మీదకే వేశాడు. 10 నిమిషాల్లో తన మీదకి రావాలనుకున్న ఆ ఆటవీకులు 20 మందిని కూడా నేలకు ఒరిగించి రాబర్ట్ కోసం చుట్టూ చూశాడు అర్జున్. అర్జున్ గారు ఇటువైపు అని సిరి చెప్పడంతో సిరి వేలు పెట్టి చూపించిన వైపుగా వెళ్ళాడు అర్జున్. ఇక ఫైనల్గా దొరికిపోయినన్న భావంతో రాబర్ట్ బెదురుగా వెనక్కి వెళ్తుంటే అంటే తన చేతుల్లో ఉన్న ఇంకొక చిన్న బాణం తీసి రాబర్ట్ భుజానికి గురి చూసి విసిరాడు అర్జున్. అది తగలడంతో ఓ పక్క చెయ్యి పనిచేయడం ఆగిపోయింది రాబర్ట్కి. అయినా కూడా సరే కాళ్ళతో వెనక్కి వెళ్తూ ఉన్న రాబర్ట్ని చూస్తూ ఈసారి కింద పడిన ఇంకో యారో తీసుకొని అతని కాలికి గుచ్చాడు. దాంతో రాబర్ట్ కదలను కూడా కదలలేకపోయాడు. సిరి కళ్ళు కాస్త చల్లబడ్డాయి. ఇప్పుడు అర్జున్ వాడు ఎక్కడికి కదలడు అనిపించాక దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి, ఇలాంటివన్నీ ఇంతకుముందు ఎన్ని చేశావో, అసలు నీకు ఈ దేశం మీదంత కక్ష ఎందుకు, పోయే ముందని నిజాలు ఒప్పుకో అని అనడంతో ఒరే అర్జున్, మీరంతా ఇప్పుడు పిల్లబచ్చాలరా, నీకు ఈ దేశాన్ని ఎలా ఉపయోగించుకొని దోచుకోవాలో కూడా మీకు తెలియదు. ఏదో పెద్ద పోలీస్ అయిపోయాం, సమాజానికి సేవ చేస్తున్నామని పోజులు కొడుతున్నారు తప్ప మీకు మాలాగా ఆలోచించడం తెలియదు. ఇప్పుడు నేను అంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేశాను కదా, వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు. ఇక్కడ నేను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మరో చోట 10 మంది అమ్మాయిలు హాస్పిటల్ నుంచి పుడుతూ ఉన్నారు. దానివల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అది ఏంటో నువ్వే చెప్పు. కానీ దీనివల్ల నేను ఒక మంచి డీల్ చేస్తాను, నా కోట్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం, పీఎం ఎవరైనా సరే మన చేతుల్లోకి వస్తారు. అప్పుడు కంటికి కనపడకుండా ఈ దేశాన్ని మనం శాసించవచ్చు. ఇలాంటి మంచి ఆఫర్ని ఎవరైనా వదులుకుంటారా? అందుకే నేను కూడా ఆ దారిలోనే వెళ్ళాను. తప్ప మధ్యలోని ఇలాంటి సమాజం గిమాజం అనే వాళ్ళు అడ్డు రాకపోతే ఈ పాటికి వైజాగ్ మొత్తం నాకు ఇప్పట్లోనే ఉండేది. అయినా వచ్చినోడివి నాకింత కావాలని అడిగితే నీకంత వేస్తాను. నువ్వు ఇంకో 2 ఇల్లులు, ఇంకో 10 ఎకరాలు కొనుక్కొని హ్యాపీగా బతకొచ్చు కదా. నువ్వు ఒక్కడివే ఏదో పెద్ద పొడిచేవాడి మాదిరి నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు కదా అర్జున్. ఈ రోజు నన్నంటే చంపేస్తావు, దాంట్లో డౌట్ లేదు. మరి నాలాంటి వాళ్ళు ఇప్పటికే ఊరికొకరు, వీధికొకరు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా నువ్వే వెళ్ళి చంపుతావా అని హేళనగా అడిగాడు రాబర్ట్. నీ పుట్టుపూర్వత్రాలు నేను తీసుకువచ్చానురా. మీ నాన్న హిందూ, అమ్మ ముస్లిం. కానీ అమ్మ సైడే బలం ఎక్కువ ఉండడంతో పూర్తిగా ముస్లింగానే మారిపోయావు నువ్వు. చిన్న ఏజ్లోనే మీ మామయ్య చేస్తున్న దందాలకు అలవాటు పడి ఒక యాక్సిడెంట్లో ఫ్యామిలీని వాళ్ళందరినీ కూడా
చనిపోయాక నీకు నువ్వే ఓన్గా ఒక గ్యాంగ్ను క్రియేట్ చేసుకొని వాళ్ళతో దందాలు నడిపించి ఎన్నో నీచమైన పనులు చేశావు. అడ్డొచ్చినోడిని చంపేస్తూ డౌట్ వచ్చినోడిని కలిపేసుకుంటూ ఇప్పుడు ఇంతవరకు ఎదిగి వివిధ దేశాల్లో నీ చెత్త వ్యాపారాన్ని స్థాపించే ప్లాన్లో ఉన్నావు. నీకు ఉన్న ఒకే ఒక కొడుకు సమీర్. నీ వైఫ్ కూడా నువ్వు చేసే దారుణాలు చూడలేక నువ్వు పెట్టే హింస భరించలేక చనిపోయింది. నువ్వు ఇప్పటి వరకు 3 పెద్ద పెద్ద డీల్స్ చేసావు. అందులో నెంబర్ 1 ఐస్ క్రీమ్స్. ఎమ్మెల్యే భానుమూర్తిని అడ్డం పెట్టుకొని ఐస్ క్రీమ్స్లో డ్రగ్స్ కలిపి పిల్లలకి ఇవ్వడం, వాళ్ళ హార్మోన్స్ పరంగా ఫీలింగ్స్ పరంగా చేంజ్ అవ్వడం, ఈ సమాజం నాశనం అయిపోవడం. ఆ వెనుక ఉన్న హస్తం నీది కాదా? బాపట్ల, ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్ళిన ఆర్గాన్ ట్రాఫికింగ్లో సెకండ్ పార్ట్నర్ నువ్వు కాదా? ఇప్పుడు గత 4 రోజులుగా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి నిద్ర లేకుండా చేస్తున్నావు. ఇన్ని చేసిన నువ్వు బతికే హక్కు ఉందా? అండ్ మోరోవర్ ఇవన్నీ అంటే మించి ప్రకాష్ అండ్ ప్రగతి గుర్తున్నారా నీకు? వీళ్ళు సంవత్సరం కిందట నువ్వు చేయించిన పని గుర్తుందా అని అడిగాడు అర్జున్ అతనితో. సిరి షాకింగ్గా చూసింది. అర్జున్ అలా అడిగేసరికి రాబర్ట్ని సిరిని దగ్గరికి తీసుకొని మీ మేడం చెప్పిన ఆర్గాన్ ట్రాఫికింగ్ గురించి వెనుక కనిపించే పేరు ఆ ఊరి ఎమ్మెల్యేదైతే కనిపించని వాడే ఈ రాబర్ట్. ఆ రోజు ప్రగతి మేడంకు అలా జరగటానికి కారణం వీడు పంపించిన మనుషులే. నేను ఎంక్వైరీ చేసి అంతా తెలుసుకున్నాను సిరి. మరి ఇలాంటి వాడు బ్రతకడం న్యాయమేనా అని అర్జున్ అడగడంతో సిరి రాబర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి మనిషిని ఈ సమాజానికి దూరం చేశావు నువ్వు అంటూ తూ అని ఊసి అర్జున్ వంక చూసి ఒకసారి నేను వీడిని కొట్టన్నా అర్జున్ గారని అడిగింది. లైటర్ వెలిగించుకొని సిగరెట్ తాగుతూ ఒక పక్కకు వచ్చని నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, వాడు నేనేమి చేయలేడు అని అర్జున్ అనడంతో సిరి ఫస్ట్ కాలుకున్న చెప్పు తీసి రాబర్ట్ని ఆ చెంప ఈ చెంప కొట్టి నువ్వు ఆడపిల్లలకు అంత శిక్ష వేసినా అందుకు ఈ దెబ్బలు అని చెప్పింది. తర్వాత కాలుతోనే రాబర్ట్ని తంతూ ప్రగతి మేడంని ఇలా చేయించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా అంటూ ఇష్టం వచ్చినట్టు తనని తంతూ వగరుస్తూ ఒక పక్కన కూర్చుని సిరి. ఈసారి అర్జున్ పైకి లేచి నీ మీద నాకు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయిరా, ఇక్కడికిక్కడే నేను లేపేసినా అడిగే దిక్కు కూడా ఎవరు ఉండరని చెప్పి గన్ బయటకు తీశాడు అర్జున్. సిరి కొట్టడం వల్ల కొన్ని దెబ్బలు తగలడం వల్ల అర్జున్ షూట్ చేయడంతో అప్పటికే రాబర్ట్ బాడీ రక్తం కారుతూ ఉంటే దాంతోనే కుంటుకుంటూ వచ్చి అర్జున్ని చూస్తూ ప్లీజ్ అర్జున్ నన్ను ఏం చేయకు అని మాయ చేయాలని చూస్తూ అర్జున్ కాళ్ళు పట్టుకొని తన ముసలి శక్తినంతా కూడా ఉపయోగించి అర్జున్ కాలు లాగేసి మళ్ళీ సిరి జుట్టు పట్టుకున్నాడు రాబర్ట్. అర్జున్ చేరుకొని పైకి లేచేలోపే రాబర్ట్ సిరి మెడ మీద ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను వదిలేస్తానని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీ భార్యని వదిలేస్తాను అని అంటూ లేదంటే చూసావుగా ఈ బాణాన్ని గొంతులో గుచ్చేస్తాడంటూ బాణం సిరి గొంతు కొంచెం గుచ్చాడు. ఎన్నిసార్లు నీ భార్యని నన్ను కాపాడుతుందని అనుకోలేదు అర్జున్, థ్యాంక్ యూ, కానీ నువ్వు కొట్టిన చెప్పు దెబ్బ మాత్రం నేను మర్చిపోనంటూ రాబర్ట్ సిరి గొంతులో బాణం గుచ్చాలని చూశాడు. అర్జున్ ఆపడానికి ట్రై చేశాడు కానీ రాబర్ట్ ఇంకొంచెం లోపలికి గుచ్చడంతో మెల్లిగా అర్జున్ అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. నేల మీద కూడా అబ్జర్వ్ చేస్తూ రాబర్ట్ సిరి మెడకి బాణం గుచ్చేస్తా అని చెబుతూ అర్జున్ ముందుకు రావడంతో భయంగానే వెనక్కి కాలు ఇడ్చుకుంటూ సిరిని కూడా లాక్కెళ్తూ తీసుకెళ్తూ ఉన్నాడు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ రాబర్ట్ని చంపి సిరిని కాపాడుకోగలరా? అర్జున్ సిరిలు క్షేమంగా ఇండియాకి తిరిగి రాగలరా? తెలుసుకోవాలనుకుంటే చివరి భాగంలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.